హాయ్ అండి. మీలో ఎంతమందికి కోడిగుడ్డు ములక్కాయ కర్రీ ఇష్టమో నాకు కామెంట్ చేసి చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కోడిగుడ్లు వేయించుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి. తర్వాత అదే నూనెలో ఉల్లిపాయల్ని కట్ చేసుకున్న ములక్కాయల్ని బాగా వేయించుకోండి. చూస్తున్నారు కదా, నేను రెండు కలిపి వేస్తే తొందరగా మగ్గిద్దని వేయించుకుంటున్నాను. తర్వాత 5 మినిట్స్ ఆగిన తర్వాత నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి. ఉల్లిపాయ ములక్కాయ మగ్గిన తర్వాతే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను నేను. వేసుకొని ఈ విధంగా మగ్గించుకున్న 15 మినిట్స్కి మనం టమాటా పేస్ట్ని అయితే వేసుకోవచ్చండి. మీ ఇష్టం అండి, మీ ఆప్షన్. కట్ చేసి అన్న వేసుకోవచ్చు, లేదంటే పేస్ట్ కన్నా వేసుకోవచ్చు. ఈ విధంగా మగ్గిన తర్వాత 5 మినిట్స్కి మనం తగినంత ఉప్పు తగినంత కారం వేసుకొని ఇలా కలుపుకున్న 5 మినిట్స్కి నేనైతే చింతపండు వాటర్ అయితే పోసేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, చింతపండు వాటర్ అయితే పోసుకున్న తర్వాత నాకైతే 15 మినిట్స్కి అయితే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నేనైతే ఎగ్స్ వేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, ములక్కాయ కూడా చక్కగా ఉడికింది. ఫైనల్